ఫైనల్లీ బిగ్ బాస్ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయింది. 4 వారాలు ఈమె టార్చర్ తట్టుకోలేక ఆడియన్స్ బయటికి పంపించేశారు. కానీ మళ్ళీ రీ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. అది మాత్రం అస్సలు జరగకూడదు. రీ ఎంట్రీ ఇప్పించి వేస్ట్. ఎందుకనంటే ఒక 2-3 వీక్స్ ఉంటుందేమో అంతే. దానికి మళ్ళీ రీ ఎంట్రీ ఇప్పించడం అస్సలు కరెక్ట్ కాదు. మరి అసలు సోనియా ఎందుకు ఎలిమినేట్ అయిందంటే బేసిక్ గా ఆమె ఆట ఆడుకోవడానికి రాలేదు, పక్క వాళ్ళని లేపడానికి వచ్చింది. ఫస్ట్ వీకే ఆమె గురించి అందరికీ అర్థమైపోయింది. ఫుల్ నెగిటివిటీ వచ్చేసింది. ఈమెకి నెగిటివిటీ రావడం వల్ల ఈమెతో గొడవ పడ్డ వాళ్ళందరూ పైకి లేస్తూనే ఉన్నారు. ఫస్ట్ విష్ణుప్రియతో గొడవ పడి విష్ణుప్రియని పైకి లేపింది. తర్వాత యష్మితో గొడవ పడి యష్మిని పైకి లేపింది. అసలు ఫస్ట్ యష్మి నెగిటివిటీలో ఉండేది. యష్మి సోనియాతో ఎప్పుడైతే గొడవ పడిందో అప్పటి నుండి యష్మి గ్రాఫ్ జై అని లేచింది. దెబ్బకి యష్మి మీద ఉన్న నెగిటివిటీ అంతా పోయింది. ఈమె అందరిని లేపింది కానీ ఒక ఇద్దరిని మాత్రం కిందికి గుంజేసింది. బేసిక్ గా నిఖిల్, పృథ్వీ విన్నర్ మెటీరియల్స్. వాళ్ళిద్దరూ సోనియా చుట్టూ తిరుగుతూ సోనియా భజన చేస్తుండటం వల్ల వాళ్ళ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అసలు సోనియా నిఖిల్ ని, పృథ్వీని కావాలనే తన గుప్పెట్లో పెట్టుకుంది. ఎందుకంటే నిఖిల్, పృథ్వీ స్ట్రాంగ్ ప్లేయర్స్ కాబట్టి. ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అయ్యింది కాబట్టి వీళ్ళిద్దరి ఆట మెరుగుపడుతుంది. వీళ్ళిద్దరి గ్రాఫ్ కూడా మళ్ళీ పెరుగుతుంది. విన్నర్ అయ్యే లిస్ట్ లోకి మళ్ళీ వస్తారు ఇద్దరు. సోనియా ఎలిమినేట్ అయిపోవడంతో మీలో ఎంతమంది ఆనందపడుతున్నారో కామెంట్ చేయండి.